హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే ఈజీ పద్ధతిలో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అంటే మన దగ్గర టైం లేదు మ్యారినేషన్‌కి అన్నప్పుడు ఈ ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వండి. నేను కేజీ చికెన్‌లో పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసి మిక్స్ చేసి అయితే పెట్టాను. సో, మనకు అల్లం అయితే రెడీగా లేదు. అందుకని చెప్పేసి ఇప్పుడే ఫ్రెష్ అల్లం అయితే వేస్తున్నాను. సో, అలాగే కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు, అలాగే పుదీనా, కొత్తిమీర. సో, ఇవన్నీ కూడా మళ్ళీ అన్ని పీసెస్‌కు పట్టేలాగా అయితే మనము ప్రాపర్‌గా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనకు చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో, దీన్నైతే మనం 50% అయితే కుక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ అయితే తీసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే మనం చేసేది బిర్యానీ కాబట్టి ఎక్కువనే పడుతుంది. నేను ముందుగా అయితే బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయాను. సో, అందుకని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో, మనకి చికెన్ అయితే 50% కుక్ చేసుకోవాలి. సో, ఒకవేళ మీ దగ్గర టైం ఉంది అని అన్నప్పుడు మీరు మ్యారినేట్ చేసుకొని స్లో ప్రాసెస్‌లో మీరు బిర్యానీ అయితే చేసుకోండి. సో, మన దగ్గర టైం లేదు అన్నప్పుడైతే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో, మనం చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో, మనం ఇప్పుడు రైస్ గూడా పెట్టేసుకుందాము. సో, ఒక గంజిలో వాటర్ అయితే తీసుకొని అందులో కొద్దిగా ఆయిలు, అలాగే హోల్ గరం మసాలా, అలాగే పుదీనా, కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి చీలికలైతే వేశాను. సో, ఇది బాయిల్ అవ్వగానే మనము రైస్ అయితే ఇందులో యాడ్ చేద్దాము. ఇది నేను ముందుగానే బాస్మతి రైస్‌నైతే నానబెట్టాను. సో, ఇప్పుడు ఇవి బాయిల్ అయితున్న వాటర్‌లో అయితే వేద్దాము. ఇది మనకు రైస్ అయితే 75% కుక్ అవ్వాలండి. చూడండి మనకు చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ రైస్ గూడా ఉడికిపోయిందండి. ఇది 75% అయితే కుక్ అవ్వాలి. సో, మనకి ఇక మనం ఇలా అన్నప్పుడైతే అది విరిగిపోతుంది. మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు రైస్‌నైతే స్ట్రెయిన్ చేసుకున్నాము. సో, తర్వాత నెక్స్ట్ అయితే ఒక బాండీకైతే ఒక మందంగా ఉన్న బాండీకైతే ఆయిల్ అప్లై చేసి అందులో చికెన్ అయితే ఒక లేయర్ వేశాను. దానిపైన బ్రౌన్ ఆనియను, మీరు కావాలంటే పుదీనా, కొత్తిమీర మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, దానిపైన రైస్ ఒక లేయర్ ఏసి దానిపైన బ్రౌన్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర అలాగే కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేశాను. ఇంకొక లేయర్ అయితే చికెన్ వేశాను. నేను కొద్దిగా సూపు మిగిల్చాను. ఎందుకంటే లాస్ట్‌లో వేద్దామని. సో, తర్వాత లేయర్ వచ్చి రైస్ ఏసి దానిపైన పుదీనా, కొత్తిమీర అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్, కొద్దిగా మనం ఇందాక మిగిల్చుకున్న చికెన్ సూపు, అలాగే కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఆయిల్ ఆర్ ఘీ ఏదైనా మీ మీ చాయిస్‌ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే సాఫ్రాన్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను సైడ్స్‌కి అయితే గోధుమ పిండిని కలిపి మనకు స్టీమ్ బయటికి పోకుండా అయితే నేను పెట్టాననమాట. దీన్నైతే మనము ఒక 40 మినిట్స్ అయితే మనము ఉడికించుకోవాలి. సిమ్‌లో అయితే ఉడికించుకోవాలి. చూడండి బిర్యానీ అయితే ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. అలాగే మనకు పీసెస్ ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి పీసెస్ కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యాయి. సో, మీకు టైం లేదు అన్నప్పుడు ఈ ప్రాసెస్‌ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.